ఎనిమిదవ శ్లోకము. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాత్ యచ్చోకాముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురానామపి చాధిపత్యం. హీ నిశ్చయముగా నా ప్రపశ్యామి కనుగొనలేకున్నాను మమా నా యొక్క అపనుధ్యాత్ తొలగించగలిగినట్టి ఎత్ ఏదైతే శోకం దుఃఖము ఉచ్ఛోషణం శోషింపజేయునట్టి ఇంద్రియాణం ఇంద్రియముల యొక్క అవాప్య పొంది భూమౌ ధరిత్రిపై అసపత్నం శత్రురహితమైన బుద్ధం సమృద్ధమైన రాజ్యం రాజ్యము సురానాం దేవతల అపి అయినను చ కూడా ఆధిపత్యం ఆధిపత్యము. నా ఇంద్రియములను శోషింపజేస్తున్నట్టు ఈ శోకమును తొలగించుకునే మార్గమును నేను చూడలేకుంటిని. దేవతల స్వర్గాధిపత్యము వలె సంపన్నవంతము మరియు శత్రురహితము అయిన రాజ్యమును ధరిత్రిపై సాధించినను ఈ శోకమును నేను తొలగించుకోలేను. భాష్యము. ధర్మసూత్రములకు నీతి శాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి అనేక హేతువాదములను అర్జునుడు ప్రతిపాదిస్తున్నను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకోలేనట్లుగా కనిపించును. తన జీవిత మనుగడను శుష్కింపజేస్తున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు గ్రహించగలిగెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి సాధ్యపడదు. కేవలము పాండిత్యము ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడవు. కేవలము శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారముకు తోడ్పడగలడు. కనుక సారాంశమేమనగా 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరించగలడు. సాంఘిక స్థితితో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక ఆచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపెను. కిభా విప్రా కిభాన్యాసి శూద్రకేనేనై ఏ కృష్ణ తత్వవేత్తాసి గురు హోయ్. వైదిక సాహిత్యములో నిష్ణాతుడైన వ్యక్తి విప్రుడైనను లేక హీన కుటుంబమున జన్మించిన వాడైనను సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను అతడు కృష్ణ విజ్ఞానములో నిష్ణాతుడైనప్పుడే పరిపూర్ణుడు ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలడు. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 8:128. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడు కాకుండా ఎవ్వరునూ ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాలేదు. వైదిక గ్రంథములలో కూడా ఈ విషయము ఇట్లు చెప్పబడినది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్నా స్యాద్ వైష్ణవః స్వపచో గురుః. వేద విజ్ఞానములో పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమున నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడుగుటకు అర్హుడు కాలేడు. కానీ ఎవరైనను హీనకులమున జన్మించినను అతడు వైష్ణవుడైనచో లేదా శ్రీ కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. పద్మపురాణము. జన్మ వ్యాధి వృద్ధాప్యము మృత్యువు అను భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించుట ద్వారా తొలగించబడవు. ప్రపంచములోని అనేక ప్రాంతములలో సమస్త జీవిత సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేషాభివృద్ధి సాధించిన దేశములెన్ని ఉన్నను అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను అనేకము కలవు. అక్కడి ప్రజలు వివిధ రకములుగా శాంతి కొరకై అన్వేషిస్తున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు.
అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడుకున్నట్టివి. ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగాహన చేసుకునినప్పుడు మాత్రమే కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆనందమును పొందగలడు. ఆర్థికాభివృద్ధి మరియు భౌతిక సుఖములనేవి మానవుని సాంసారిక, సాంఘిక, జాతీయ లేక అంతర్జాతీయ సంక్షోభములను నివారించగలిగినచో ధరిత్రిపై శత్రురహితమైన రాజ్యము లేదా దేవతల స్వర్గలోకాధిపత్యమును గాని తన శోకమును తొలగించలేవని అర్జునుడు చెప్పేవాడు కాడు. కనుకనే అతడు కృష్ణ చైతన్యమును ఆశ్రయింపదలచెను. అదే శాంతి సామరస్యములకు సరి అయిన మార్గము. ఆర్థికాభివృద్ధి లేక ప్రపంచాధిపత్యము అనేది ప్రకృతి సంక్షోభములతో ఏ క్షణములోనైనను నశింపవచ్చును. ప్రస్తుతము మానవుడు చంద్రలోకమును చేరదలిచినట్లుగానే ఉన్నత లోకములకు చేరు ప్రయత్నము కూడా ఒక్క దెబ్బతో తుడుచుకుపోవును. భగవద్గీత 9:21లోను క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. పుణ్యకర్మలు ఫలితములు నశించినంతనే జీవుడు జీవితములోని ఆనంద శిఖరము నుండి అధమ జీవన స్థితికి తిరిగి పతనము చెందును అని నిర్ధారించబడెను. ఆ విధముగా ప్రపంచంలోని రాజకీయవేత్తలు ఎందరో పతనము చెందిరి. అట్టి పతనములు మరింత అధిక శోకముకు కారణమగును. కనుక దుఃఖములను పూర్తిగా తొలగించుకోదలిచినచో అర్జునుని వలె మనము కూడా శ్రీకృష్ణుని ఆశ్రయించవలెను. కనుకనే తమ సమస్యను నిశ్చయముగా పరిష్కరించమని శ్రీకృష్ణుని ఆర్థించెను. అదే కృష్ణ చైతన్య మార్గము. 9వ శ్లోకము. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః నాయోచ్ఛాయితి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు ఉవాచ పలికెను. ఏవం ఆ విధముగా ఉక్త్వా పలికి హృషీకేశం ఇంద్రియములకు ప్రభువైన శ్రీకృష్ణునితో గుడాకేశ అజ్ఞానమును అనచుటలో నిపుణుడైన అర్జునుడు పరంతప శత్రువులను జయించువాడు. నా యోచ్ఛే నేను యుద్ధము చెయ్యను ఇతి అని గోవిందం ఇంద్రియములకు ఆనందముని ఇచ్చే శ్రీకృష్ణుని గూర్చి ఉక్త్వా పలికి తూష్ణీం బభూవ మౌనము వహించెను. హా నిశ్చయముగా సంజయుడు పలికెను. శత్రువులను జయించు అర్జునుడు ఆ విధముగా పలికి శ్రీకృష్ణునితో గోవింద నేను యుద్ధము చెయ్యను అని పలికి మౌనము వహించెను. భాష్యము. అర్జునుడు యుద్ధము మానుకొని యుద్ధరంగమును వీడి భిక్షాటనను చేపట్టబోతున్నాడని ఎరిగి ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషించి ఉండవచ్చును. కాని అర్జునుడు పరంతపుడు అనగా శత్రువులను సంహరించుటకు సమర్థుడని తెలిపి సంజయుడు అతనిని తిరిగి నిరాశపరిచెను. బంధుప్రీతి చేత అర్జునుడు తాత్కాలికముగా అజ్ఞానముతో శోకముకు గురైనను పరమాచార్యుడైన శ్రీకృష్ణునకు శిష్యునిగా శరణు వేడెను. కుటుంబ బంధముల చేత ఏర్పడిన శోకము నుండి అతడు వెంటనే విడివడి కృష్ణ చైతన్య ఆత్మానుభూతి పరిపూర్ణ జ్ఞానముతో జ్ఞాన ప్రకాశమును పొంది తప్పక యుద్ధము చెయ్యునని ఇది సూచించెను. శ్రీకృష్ణుని నుండి అర్జునుడు జ్ఞాన ప్రకాశమును పొంది చివరి వరకు యుద్ధములో పోరాడబోతున్నందున ధృతరాష్ట్రుని సంతోషము నిరాశగా మారవచ్చును.